అమెరికాలోకి 90వ దశకంలో ఇతర తెలుగు వలసదారుల్లానే వచ్చారు శ్రీ మోహన్ నన్నపనేని గారు. కానీ ఆయన కేవలం వలసదారుడుగానే కాకుండా వలసదారుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారు. తానా అనే ప్రతిష్టాత్మక తెలుగు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారు. మోహన్ గారి అధ్యక్షత ముందు మరియు ఆయన అధ్యక్షత తరువాత అనంతగా తానా అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన నాయకత్వం ముందు ఒక స్థితి, తరువాత ఇంకో కొత్త స్థితి ఏర్పడిందని చరిత్ర చెబుతుంది. ఆయన ప్రారంభించిన టీమ్ స్క్వేర్ ద్వారా అనేక మంది తెలుగు ప్రజలు లాభపడ్డారు. న్యాయ సలహాలు కావాలన్నా, గృహహింస సమస్యలు ఎదుర్కొన్నా, మరణించిన వారి మృతదేహాలని స్వదేశానికి పంపించాలన్నా ఆయన సేవలు అందరికీ అండగా నిలిచాయి. అధ్యక్ష పదవిని పూర్తి చేసుకున్న తర్వాత ఈ సేవలను కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా భారతీయులందరికీ, అంతకు మించి ఇతర దేశాల వలసదారులకు విస్తరించాలని సంకల్పించి టీమ్ ఎయిడ్ అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఈరోజు ఇలాంటి మహనీయుణ్ణి, విశిష్ట వ్యక్తిత్వాన్ని మనతో ఇంటర్వ్యూలో కలుసుకోవడం మనందరికీ గర్వకారణం. అందరికీ నమస్కారం. S4 మీడియా ఛానల్కి స్వాగతం. నేను మీ రాధా పెట్టారు. ఎప్పటిలాగే ప్రముఖ వ్యక్తులతోటి ఇంటర్వ్యూస్ చేయడం మేము ప్రారంభించి బాస్టన్లో, ఇవాళ నాట్ ఓన్లీ ఒక వ్యక్తి, ఒక శక్తి అని చెప్పొచ్చు. లైక్ హీఈస్ అ మిషన్ అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. అండ్ నాకు యాజ్ అన్ ఆడియన్స్ కాదు, తన గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఉంది. సో ఇవాళ లెట్స్ వెల్కమ్ మోహన్ నన్నపనేని గారు. నమస్కారం గారు. ఎలా ఉన్నారు? అండి. నేను మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అండ్ మీ గురించి విన్నాను చాలాసార్లు. మీ గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంత మహానుభావుడు నేను కాదండి. లెట్స్ కీప్ ది ఎక్స్పెక్టేషన్స్ లో. షూర్ అండి. అంటే మా ఆడియన్స్ కంటే ఎక్కువ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ గురించి. సో నేను ఇవాళ అడిగేస్తాను. సో ఎప్పుడు వచ్చారండి మోహన్ గారు మీరు? 1991. ఓకే. అండ్ అంటే యూ వాంట్ టు డూ మాస్టర్స్, ఇక్కడ మాస్టర్స్ చేయాలి? అంటే నాకన్నా ముందే నా వైఫ్ వాజ్ హియర్ అండి. తను ఇక్కడికి వచ్చి LLM చేసింది. తను జస్ట్ ఐ ఫాలోడ్ హర్. ఇక్కడికి వచ్చి దెన్ అగైన్ ఐ వెంట్ టు బాస్టన్ యూనివర్సిటీ ఫర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో అలా నా జీవితం మొదలైంది. ఓకే. సో 90s అంటున్నారు. మరి 90s లో ఇప్పుడంటే అమెరికా రావాలంటే చాలా ఈజీ అంటారు, వీసా వచ్చేస్తారు జనాలు. కానీ మీకేమైనా ఇబ్బందులు, మీరేమైనా? లేదండి, ఆ రోజుల్లో కూడా చాలా ఈజీగా ఉండేది. ఇంత ఎక్కువ డిమాండ్ ఉండేది కాదు. అంటే ఓన్లీ ఒక 10,000, 15,000 అప్లికేషన్స్ వచ్చేవి. వాటిలో బాగానే ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. సో నాకు పెద్ద ఇబ్బంది రాలేదు ఆ రోజుల్లో. అచ్చా. ఇంకేమైనా కష్టాలు అమెరికాలో అప్పటికి ఇప్పటికి మీకేమన్నా? డెఫినెట్గా ఇట్స్ లాంగ్ జర్నీ అండి. ఇప్పుడు అందరూ ఏంటంటే అమెరికా రాగానే ఇది ఒక అద్భుతమైన ప్రపంచం, ఏదో అది ఏమంటారు, ఫ్రూట్స్ అన్నీ లో హ్యాంగింగ్లో ఉంటాయి, మనం కోసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో పర్టికులర్గా ఏంటంటే అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఇప్పుడు మా జనరేషన్ కానీ, మాకన్నా ముందు వచ్చిన జనరేషన్ కానీ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండేటప్పటికి భయంతో వచ్చేవాళ్ళం. ఒకటి, మనం చదువుకున్న వాతావరణం కూడా తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం భద్రాచలం, ఒక తెలుగు బడిలో చదువుకోవటం, ఆ తర్వాత ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ అంతంత మాత్రంగానే ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒకటి, యాక్సెంట్ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, తర్వాత మనకి తెలియని ప్రపంచం. ఆ రోజుల్లో లైట్గా కొద్దిగా డిస్క్రిమినేషన్ కాదు కానీ కొద్దిగా వింతగా చూసేవాళ్ళు. సో వీటితో ఒక అదొక మిక్స్డ్ ఫీలింగ్స్. ఒకటి ఆదుర్ద, రెండోది ఆందోళన, రెండోది ఏం చేయగలం ఈ దేశంలో అనేటువంటి రకరకాల ఉండేవి. దాంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళం. సో మనకి అన్ని పరిసరాలు, వాతావరణం అన్నీ తెలుసుకునేలాగా మనం కష్టపడి ప్రయత్నం చేయటం, నేర్చుకోవటం, దాన్ని అనుగుణంగా నడుచుకోవటం. దాంతో ఒక విధంగా చెప్పాలంటే ఒక చక్కటి క్రమశిక్షణతో అలవాటైన జీవితం ఫోర్స్ఫుల్గా వచ్చింది. అందరు అనుకుంటారు అక్కడ ఇండియాలో, అయ్యో అమెరికాలో ఉన్నారు అన్నీ ఈజీగా దొరికిపోతాయి అనుకుంటారు. సో అదైతే కాదు ఖచ్చితంగా. కానీ అప్పటికి ఇప్పటికి మీరు ఇవాళ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సప్లై అండ్ డిమాండ్ అండి. ఒకటి, ఆ రోజుల్లో అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి అమెరికాలో. సో మేము వచ్చినప్పుడు కానీ, మన ముందు జనరేషన్ కానీ, ఒకటి కంప్యూటర్ బూమింగ్. సో IT ఇండస్ట్రీ బూమింగ్ టైంలో రైట్ టైంలో రావటం అనేది ఒకటి. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి మారటం, తర్వాత జాబ్ చేయటం, తర్వాత సొంతగా వ్యాపారం స్టార్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అవకాశాలు బాగా తగ్గాయి. ఒక అవకాశాలు పెరిగినట్టుగానే మల్టిపుల్ ఫోల్డ్స్లో మనుషులు రావటం,
తర్వాత గ్లోబలైజేషన్ వలన ఇక్కడ నుంచి జాబులు బయటకు వెళ్ళటం, దాంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇదివరకు అంత అద్భుతంగా ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏఐ అంటున్నారు యుఎస్లో అందరూ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏఐ ఈజ్ డెఫినెట్లీ అండి. ఏఐ అనేది అక్రాస్ ద బోర్డ్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే డ్రాస్టిక్గా ఇంపాక్ట్ అయింది. బట్ అన్ని రంగాల్లోనూ, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ, లెర్నింగ్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంది. దానివలన వర్క్ ఫోర్స్ తగ్గిపోవటం అనేది నిర్విధాంసం. సో దాంట్లో అసలు అవకాశాలు బాగా తగ్గుతాయి. అట్లా అని మనం కూడా వేళామెరిగా ఇప్పుడు ఒక ట్రెండ్ని చూసినట్టయితే, ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు జావా అని ఎగబడ్డారు, సో Y2K అని ఎగబడ్డారు, తర్వాత ఆరకల్ అన్నారు, తర్వాత ఇప్పుడు .NET అన్నారు. అంటే మనం పొలోమని అందరూ ఒకే దానిలో కాకుండా ఇఫ్ యూ డైవర్సిఫై దర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చూస్తున్నాను ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మారుమూల ప్రాంతంలో కూడా మేము ఏఐ టీచ్ చేస్తామని మొదలుపెట్టారు. అంటే చేయకూడదని కాదు, బట్ అగైన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ రీసెర్చ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పోజర్, దెన్ యూ టీచ్ యువర్ స్టూడెంట్స్. అసలు ఆ టీచర్స్కే లేని నాలెడ్జ్ని వాళ్ళు ఏమి టీచ్ చేస్తారు? వాళ్ళు డిగ్రీలు ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నానాగడ్డి కలవాల్సి వస్తుంది. సో ఏఐ అనేది డెఫినెట్గా ఇట్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి. సో చాలా జాబ్స్ పోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యుఎస్లో ఉన్నారు, ఒకలాగా అంటే పెరిగిపోతాయి జాబ్స్, కావాలి అంటారు, జనాలను తీసుకుంటారు, స్టూడెంట్స్ని తీసుకుంటారు ఇండియా నుంచి. ఇప్పుడేమో స్టూడెంట్స్ వద్దు, మాకు జాబ్స్ కూడా లేవు, మాకు జనాలు కూడా వద్దు అంటారు. ఈ ఫ్లక్చుయేషన్ ఎప్పుడూ ఉంటుందా? మీరు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. మీరు హిస్టరీని చూసినట్లయితే గ్రేట్ డిప్రెషన్ 1920s నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి 10-12 సంవత్సరాలకి ఒకసారి ఒక డిప్రెషన్ రావడం అనేది, జాబ్స్ పోవటం అనేది, మళ్ళీ స్లోగా ఎకానమీ పెరగటం, జాబ్స్ రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మాకు తెలిసి 90s, between 90s and 95s is a deep kind of low jobs. తర్వాత అగైన్ 95 నుంచి ఆల్మోస్ట్ 2000 వరకు ఇట్స్ డ్రాస్టిక్ గ్రోత్. అగైన్ 2000లో వచ్చేటప్పటికి .com బర్స్ట్ అయింది, తర్వాత అకౌంటింగ్ ఫ్రాడ్ అన్నారు, వరల్డ్ ట్రేడ్ ఇన్సిడెంట్, వీ హ్యాడ్ డౌన్ అగైన్. 2008లో అగైన్ దర్ అండర్ కొలాప్స్ again, so it's a kind of cycle, goes on, comes back. So American economy ki definitely there is a future. ఇప్పుడు ఈ కంపెనీకి ఉంది ఏంటంటే, ఈ కంట్రీకి ఉంది ఏంటంటే, there are lot of resources, టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నిటికన్నా జనాభా తక్కువ ఉన్నారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగోపోయినా కానీ డెఫినెట్గా ఇట్ విల్ గెయిన్ బ్యాక్ అగైన్. సో వింటున్నారు కదా వ్యూవర్స్, ప్రస్తుతం కంట్రీ ఎకానమీ కానీ, ఉద్యోగాలు కానీ, స్టూడెంట్స్కి కానీ కొంచెం షేకీగా ఉంది. బట్ హోల్డ్ ఆన్, వి విల్ గెట్ బ్యాక్ టు ఇట్. కానీ స్టూడెంట్స్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి అమెరికాలో. మీరు H1 ప్యాటర్న్ చూసినట్టయితే 65,000 to 85,000 వీసాస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి 10,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దరిదాపుగా 500,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా వస్తున్నారు. ఈ 500,000లో దరిదాపుగా ఒక 400,000, అంటే 4 లక్షల మంది అమెరికాలో సెటిల్ అవ్వాలి, H1 కానీ, నెక్స్ట్ OPT, CPT ఈ ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ అవైలబిలిటీ ఉంది 60,000. ఆ 60,000 కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి, ఆరకల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇన్ఫోసిస్ దాకా. సో యువర్ కాంపిటీషన్ ఈజ్ 1 out of 20 మేబీ. ఇట్లాంటప్పుడు అవకాశాలు అందరికీ రావడానికి లేవు కదా. అది దృష్టిలో పెట్టుకొని అమెరికా రావాలి అనుకుంటే ఎడ్యుకేషన్కి బీ ప్రిపేర్డ్. ఇఫ్ దెర్ ఆర్ నో జాబ్స్, డోంట్ వరీ, you got education, you got exposure, go back to your country and look for something else. That's a really good suggestion అనుకుంటాను. అండ్ మోహన్ గారు, మీకు మల్టిపుల్ హ్యాట్స్ ఉన్నాయి. ఐ మీన్ సిగ్మా సిస్టమ్స్ అని విన్నాను నేను, టీమ్ ఎయిడ్ అని విన్నాను, అండ్ టీమ్ స్క్వేర్ అని విన్నాను. ఐ మీన్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇంకోటి మరీ ప్రాముఖ్యత అంటే వెరీ ఇంపార్టెంట్, తానా. సో మీరు తానా ప్రెసిడెంట్ అయ్యి, అండ్ నేను ఎప్పుడు చాలామంది దగ్గర విన్నాను అది, బిఫోర్ నన్నపనేని, ఆఫ్టర్ నన్నపనేని అని. ఏంటిది అంటే మీరు ఏం చేశారు? ఐ మీన్ లైక్ ఒక రెవల్యూషన్ లాగా అయిపోయింది అది.
తానా అనేది నా లైఫ్లో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ అండి. సో నా జర్నీ 2000లో స్టార్ట్ అయింది. అంటే మన తెలుగు వాళ్ళం కాబట్టి ప్రామినెంట్గా మనకి తానా గురించే తెలుసు. కానీ తానా కన్నా బయట ప్రపంచం చాలా పెద్దదని తర్వాత తెలిసింది నాకు. సో 2000 నుంచి నా జర్నీ తానాలో మొదలైంది. 2007 వరకు ఐ వాజ్ జస్ట్ ఎ డోనర్ అండ్ జస్ట్ ఎ మెంబర్. 2007లో నేను తానా ట్రెజరర్ అయ్యాను. సో అది పోటీ చేసి దాదాపుగా 79% ఓట్స్తో గెలిచి ఐ బికమ్ తానా ట్రెజరర్. ట్రెజరర్ అయిన వెంటనే అసలు ఈ తానా అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండి. ఫస్ట్ మొట్టమొదటి ప్రవాస తెలుగు భారతీయ సంస్థ. దాదాపుగా నాకన్నా ముందు 30 ఏళ్ల నుంచి ఎంతోమంది కష్టపడి దాని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్దారు. అయితే ఎంతసేపు మనం భారతదేశంలో సేవ చేస్తున్నాము తప్ప, ఎక్కడేదో కల్చరల్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో సేవ తప్ప, మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. అందుకని చెప్పి నా ఐడియాతోనే టీమ్ స్క్వేర్ అని చెప్పి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్తో తానా ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడం కోసం ఒక గ్రూప్ని స్టార్ట్ చేసాం. దాన్ని 2007 నుంచి 2017 వరకు 10 years నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒంటి చేత్తోనూ లాట్ ఆఫ్ తెలుగు తానా వాలంటీర్స్తోనూ రన్ చేసి ఇక్కడ ఎవరైనా తెలుగు వారికి ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవటం, ఆ పార్థివ కాయాలను ఇండియా పంపించడం కానీ, ఎక్కడ ఏదైనా అవసరమైతే సహాయం చేయడం కానీ దాంట్లో చేస్తాం. దాంతో నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్. ఎందుకంటే అంతకుముందు ఏ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్లస్ మేము చేసినటువంటి సేవ కూడా చాలా అమూల్యమైంది. దాంతో ఆర్గనైజేషన్కి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత నేను 2015లో నా తానా అధ్యక్ష పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు నన్ను, ఎందుకు వై యూఆర్ బేసికల్ ఇన్ ఇండియన్, వై యూ వాంట్ లిమిట్ ఓన్లీ టు తెలుగు పీపుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి మొత్తం దాదాపుగా ఒక 100 ఆర్గనైజేషన్స్కి నేను లెటర్స్ రాసాం. అని టీమ్ ఎయిడ్ అనేది వీ వాంట్ టు హ్యావ్ ఏ అంబ్రెలా ఆర్గనైజేషన్. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు తానాకు చేయాలా, ఆటాకు చేయాలా, నాటాకు చేయాలా ఇవన్నీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక 120 ఆర్గనైజేషన్స్కి లెటర్స్ రాసి వాళ్ళతో పార్ట్నర్ అయ్యాం. దట్స్ we started Team Aid. Team Aid is nothing but like a first aid for Indian people. అది ఈరోజు ఏ స్థాయికి వెళ్ళామంటే భారతదేశంలో ప్రతి కార్నర్, ఫ్రమ్ నాగాలాండ్ టు గోవా, ఫ్రమ్ ఉత్తరాంచల్ టు త్రివేంద్రం, మేము టచ్ అయినటువంటి ప్రదేశం లేదు. అంటే పార్థివ కాయాలను ఎక్కడి నుంచి అక్కడ పంపించడానికి. అలాగే 27 అదర్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, బియాండ్ ఇండియన్ నేషనల్స్ వీఆర్ సర్వింగ్ ఆల్మోస్ట్ లైక్ 27 అదర్ కంట్రీస్. తర్వాత అలాగే అమెరికన్స్ ఎవరన్నా ఇక్కడి నుంచి, ఏదో ఇండియన్ అమెరికన్స్ కానీ ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదన్నా ఆపద పాలై చచ్చిపోతే దాదాపు ఇప్పటికి 7 దేశాల నుంచి బాడీలని అమెరికాకి పట్టుకొచ్చాం. సో ఈరోజు టీమ్ ఎయిడ్ అనేది చెప్పాలి అంటే దట్స్ అ వెరీ యూనిక్ సర్వీస్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో ఎట్లా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ దృక్పథంతో పనిచేసే ఏకైక సంస్థ టీమ్ ఎయిడ్ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. దట్స్ వెల్, ఐ మీన్ అబ్సల్యూట్లీ, ఐ మీన్ టేక్ ఏ బో అంటారు కదా, అది ఐ మీన్ ఇట్స్ రియలీ. అంటే అందరూ అంటారు కదా ఏంటి అంటే, మనం బాగున్నప్పుడు మన పక్కన ఉంటారు, బాగాలేనప్పుడు కొంతమంది మన పక్కన ఉండరు అని. బట్ వాళ్ళే మన పక్కన ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరినన్నా తీసుకొని వస్తాడు. మేబీ మీ రూపంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ బాడీస్ రీచ్ అవుతున్నాయి అంటే అది రియలీ, అది అసలు మాటల్లో చెప్పలేమన్నట్టు. ఐ మీన్ గ్రేట్ సర్వీస్. అంటే డెఫినెట్గా గ్రేట్ సర్వీస్ అండి. అన్నిటికన్నా ఏంటంటే ఇప్పుడు ఒక కల్చరల్, ఇప్పుడు నేను తానాలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 15,000 మందితో ఒక 3-4 మిలియన్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసాం. అది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 15,000 మందితో చప్పట్లు కొట్టించుకోవటం, ఏదో ఉపన్యాసం ఇచ్చటం, అది దట్ గివ్స్ కైండ్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఇన్స్టెంట్, మేబీ ఏ టెంపరరీ గ్రాటిఫికేషన్. కానీ ఈరోజు మేము చేస్తున్నటువంటి సేవ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ప్రైస్లెస్. ఇప్పుడు ఒక పార్థివ కాయాలని పంపించడం కాదండి, ఒక ఆపదలో ఉండి ఎవరన్నా సడన్గా ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఒక సొంత కుటుంబంలాగా అండగా నిలబడటం, ఆ పరిస్థితిలో సహాయం చేయటం అనేది వాళ్ళ బర్డెన్ని ఇలా తీసేస్తుంది. మీరు ఉదాహరణ చూడాలంటే వాళ్ళ టీమేడ్ వెబ్సైట్లోకి వెళ్ళి టెస్టిమోనియల్స్ అని ఉంటాయి. మేము అన్ని డాక్యుమెంట్ చేయము, మాకు వచ్చిన కేసుల్లో మేబీ 20-30% డాక్యుమెంట్ చేస్తాము. చాలామంది మేము హెల్ప్ చేసిన తర్వాత మాకు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే కూడా చాలామంది ఎవరు.
కొంతమంది ఇస్తుంటారు. ఆ ఫీడ్బ్యాక్స్ని మేము డాక్యుమెంట్ చేస్తాం. అచ్చా. మా టీమేట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ సీ హౌ వాళ్ళు ఆ గ్రాటిఫికేషన్ కానీ మాకు చెప్పే కృతజ్ఞత భావం కానీ దట్ ఇట్ సెల్ఫ్ రివార్డ్స్ ఫర్ అస్. అబ్సల్యూట్లీ. మరి మీరు తానా ప్రెసిడెంట్ అయి ఉండి, అంటే మీరు అంటున్నారు అంటే అది ఎవరికి రాలేదు ఆలోచన అని, బట్ అందరూ సపోర్ట్ చేయకపోవచ్చు, మీకు ఇలాంటివి ఏమన్నా హర్డల్స్ వచ్చాయా? ఉన్నాయండి. అంటే డెఫినెట్గా ఇప్పుడు మనకి మన భావదరిద్రం ఏంటంటే ఈరోజు తానా అనేది ఫస్ట్ ఆర్గనైజేషన్, తర్వాత ఆట, నాట, టాట, పాట, బాట, యూ నేమ్ ఇట్, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. తప్పులేదు, అంటే మనకి ఎప్పుడైనా కానీ సేవ చేయడం కోసం మనం పోటీ పడటం అనేది తప్పులేదు. కానీ ఒకే సేవని 10 మంది చేయటం అనేది మీనింగ్లెస్. ఇప్పుడు ఇఫ్ యూ డూ సంథింగ్ డిఫరెంట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. కానీ వాళ్ళ స్కాలర్షిప్స్ మీరు వెతకండి, దరిదాపుగా ఒక 1000 ఆర్గనైజేషన్స్ ఇండియాలో స్కాలర్షిప్స్ కోసం ఉన్నాయి. సో సేమ్ థింగ్ ఇప్పుడు కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. యూ నేమ్ ఆల్ ద నేషనల్ ఆర్గనైజేషన్స్, nothing but they do exactly same drama, hangama. And I wasn't there, unfortunately. I'm not blaming other people. I wasn't there, but I didn't realize until I get out and see what the other world is. ఈ రోజు చూస్తే బయట ప్రపంచం చాలా పెద్దండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. మేము ఒక్క చావులకే కాదు, అంటే టీమేడ్ అనే ఆర్గనైజేషన్ కేవలం ఏదో చనిపోయిన బాడీలు ఇండియా పంపించడమే కాదండి. సో వీ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. దరిదాపుగా ఇప్పటికీ ఒక 21 మందిని జైల్లోంచి బయటకు పట్టుకొచ్చాం. ఓకే. సో నోబడీ నోస్ దట్. ఎందుకంటే మెంటల్ హెల్త్ వలన, చిన్న చిన్న ఇష్యూస్ వలన, మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్లో స్టక్ అయిన వాళ్ళు, తర్వాత జైల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కనుక మేము టైమ్లీ ఆ లీగల్ ఎయిడ్ కనుక ప్రొవైడ్ చేసి బయటికి తీసుకురాకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏదైనా మెంటల్ హెల్త్ ఫెసిలిటీలోనో జైల్లోనో మగ్గిపోయేవాళ్ళు. వాళ్ళని బయటకు పట్టుకొచ్చి ఇండియా పంపించాము. కొన్ని వేల మందికి మేము గెట్ ఇమిగ్రేషన్ ఎయిడ్, అంటే ఆ స్టూడెంట్స్కి, అంటే వీ డోంట్ ప్రొవైడ్ కంప్లీట్ లీగల్ సర్వీస్, బట్ అట్లీస్ట్ వీ గైడ్ దెమ్. సో హౌ టు నావిగేట్ త్రూ ద సిస్టమ్. టెంపరీగా క్వశ్చన్ ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి, తర్వాత ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా డీల్ చేయాలి, చిన్న చిన్న ఇష్యూస్, లీగల్ ఇష్యూస్. మా వాలంటీర్ గ్రూప్లో వీ హ్యావ్ డాక్టర్స్, వీ హ్యావ్ అటార్నీస్, వీ హ్యావ్ అకౌంటెంట్స్, వీ హ్యావ్ ఇంజనీర్స్, వీ హ్యావ్ సోషల్ వర్కర్స్. సో వాళ్ళ సహాయంతో, ఇట్స్ నాట్ జస్ట్ మీ, దట్స్ ఎ టీమ్ వర్క్. సో వీ పుట్ ఆల్ దిస్, ఈ వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులను వాలంటీర్గా వచ్చి మాతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సహాయం తీసుకొని తెలుగు వాళ్ళు కాదు, మన భారతీయులందరికీ సహాయం చేయడం అనేది దట్ ఈస్ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్. నేను నిన్న బయటికి వెళ్ళాను, ఎక్కడికో ఎవరో అడుగుతున్నారు, మీరు రేపు మోహన్ గారిని కలుస్తున్నారంట, అది మీ ఓన్లీ తెలుగు వాళ్ళకేనా అని. నాకు మొత్తం, నాకే కాదు వాళ్ళకి కూడా మొత్తం ఆన్సర్స్ వచ్చేసాయి. ఐ మీన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్, అందరూ ఇండియన్స్కి మీరు, అంటే నేను ఏదో చిన్నగా తెలుసుకోవాలనుకున్నాను, ఇదో పెద్ద సముద్రం లాగా ఉంది మీ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలంటే. ఐ థింక్ చిన్న ఇంటర్వ్యూ ఆర్ ఒక 1 hour ఇంటర్వ్యూ సరిపోదేమో. తెలియదండి, అంటే బయట ప్రపంచానికి మేము చేసే పని తెలియదు. ఎందుకంటే ఇవాళ ఒక కల్చరల్ ఈవెంట్ చేసాము, ఒక సినిమా హీరో వచ్చాడు, దట్ గెట్స్ మెయిన్ అటెన్షన్. కానీ మేము చేసే పని అంతా కూడా బిహైండ్ ద సీన్. ఎందుకంటే ఒకటి, చనిపోయిన వాళ్ళ డిగ్నిటీని కాపాడాలి. అది దాంట్లో యాక్సిడెంట్స్ ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి, మర్డర్స్ ఉంటాయి, తర్వాత అనుకోని న్యాచురల్ డెత్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ డిగ్నిటీ కాపాడటం అనేది మా ప్రధాన లక్ష్యం. అంటే ముఖ్యంగా మనం ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా చచ్చిపోయారంటే అయ్యో ఎలా అంటారు ముందు. దట్ ఈస్ ఓకే, ఇట్స్ న్యాచురల్ ఐడెంటిటీ. దెన్ దే స్టార్టెడ్ లైక్ డైసెక్టింగ్. ఓ చనిపోయాడా, సూసైడా, మర్డరా, లేకపోతే ఎవరైనా ఉన్నారా, ఏమన్నా లవ్ చేశాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అని వస్తాయి. అందుకని చెప్పి మా పాలసీ ఏంటంటే, వీ నెవర్ ఆస్క్ హౌ ఇట్ హ్యాపెన్, వీ జస్ట్ నీడ్ టు నో దట్ యాక్సిడెంటా, సూసైడా, దట్స్ ఇట్. బట్ వీ నెవర్ పబ్లిసైజ్ ఎనీవేర్ అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మేము చేయం. ఇండైరెక్ట్గా ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తాం. దాంట్లో ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కానీ, ఏదైనా న్యాయసమైనటువంటి సలహా కావాలన్నా కానీ వాళ్ళకి సహాయం చేస్తాము. కానీ మేము చేసిన వర్క్ ఎక్కడ కూడా మేము పబ్లిసిటీ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎవరికైతే హెల్ప్ చేస్తామో ఆ కుటుంబాలకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంబసీస్కి, లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ తప్ప బయట ప్రపంచానికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అందుకని చాలామందికి మేము ఏం చేస్తున్నామో తెలియదు. అంటే ఇంకోటి, జనాలు ఏంటి అని అంటే పని చేయించుకుంటారు, తర్వాత వెళ్ళి వాళ్ళు మాకేం చేయలేదు, మేమే ఇచ్చేసాము అలా అని అంటూ ఉంటారు. అలాంటి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? టచ్ వుడ్ అండి, దరిదాపుగా ఇప్పటికీ ఒక్క
ఇండియా కానీ బయట కానీ ఒక 5,000 పైగా బాడీస్ మేము పంపించడం కానీ లేకపోతే ఇక్కడ దహన సంస్కారాలు చేయడం కానీ చేసాము. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫెయిల్యూర్ అండ్ నాట్ ఈవెన్ వన్ కేస్ వీ ఎవర్ హ్యాడ్ ఎ బ్లేమ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ మన మిగతా తెలుగు అసోసియేషన్స్ తీసుకొని అంటే మేము కూడా చేస్తాము అనేది మొదలుపెట్టారు ఈ మధ్య. అవును. సో మొదలుపెట్టి దాంట్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ లేవి ఫెయిల్ అయినప్పుడు మేము రెస్క్యూ చేస్తాం. సో ఈవెన్ ఎంబసీస్ ఫెయిల్ అయిన కేసులు కూడా మేము రెస్క్యూ చేస్తాం. వీ బాట్ పీపుల్ వేర్ దే గాట్ లైక్ స్ట్రాండెడ్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, వీ బాట్ దమ్ బ్యాక్. సో లక్కీగా ఇంతవరకు మాకు అటువంటి ఏవి కేసులు లేవండి. 1-2 కేసుల్లో ఏంటంటే వాళ్ళ అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోరండి. ఎందుకంటే ఒకటి అమెరికన్ లాస్, రెండోది ఇండియన్ లాస్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పార్థివకాయాన్ని భారతదేశాన్ని పంపించాలన్నప్పుడు ఇట్ టేక్స్ టైం. అన్ఫార్చునేట్లీ మన వాళ్ళ మధ్యలో వచ్చి ఏంటంటే దే మేక్ ఫాల్స్ ప్రామిసెస్. మేమైతే మా టీమేట్ 1 రోజులు తీసుకుందాం, మేమైతే 2 రోజులు పంపించేవాళ్ళం అంటారు. బట్ లిటరలీ దే డిడ్ నాట్. అట్లాంటప్పుడు వీ హ్యావ్ 1 or 2 స్మాల్ మైనర్ ఇష్యూస్ కానీ బట్ అండ్ అవర్ టెస్టిమోనియల్స్ స్పీక్ అవర్. Whereas you don't see those kind of testimonials in any Indian organization. No, that's absolutely, I mean, mind blowing actually వినాలి అంటే. ఇంకోటి మోహన్ గారు, అంటే మీకు యూ డూ ఎవ్రీథింగ్ అంటే మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ సెండింగ్ డెడ్ బాడీస్ అన్నీ చేస్తామంటున్నారు. మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి, యుఎస్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిందా, లేదంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి. సపోర్ట్ ఎట్లాగా ఉంటే మనం సమస్యని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఈరోజు ద టీమేట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ వర్క్ క్లోజ్లీ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆల్ 8 ఇండియన్ ఎంబసీస్ ఇన్ USA, 2 in Canada and 1 in Mexico. సో ఎంబసీస్కి ఎవరు కాల్ చేసినా కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి అంటే దే డూ గ్రేట్ సర్వీస్. కానీ వాళ్ళకి వర్క్ ఫోర్స్ లేదు, మాలాగా వాలంటీర్ బేస్ లేదు, ఎక్స్పర్టీస్ లేవు. అందుకని వాళ్ళు దే కాల్ అస్. మేము మాకు కాల్ చేసినప్పుడు వీ హెల్ప్ దెమ్. సో ఫైనాన్షియల్ హెల్ప్ అంటారా? ఎస్, దే నెవర్ గివ్ అస్ డైరెక్ట్లీ మనీ. బట్ వెన్ దేర్ ఇస్ జెన్యూన్గా ఎవరైనా ఒక పార్థివకాయాన్ని భారతదేశం పంపించాలి, అది పేదరికం కుటుంబం నుంచి వచ్చేయడం అన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేస్తారు. కానీ మాకు మానిటరీగా మాత్రం ఎటువంటి సహాయం ఇంతవరకు అమెరికన్ గవర్నమెంట్ నుంచి రాలేదు, ఇండియన్ గవర్నమెంట్ నుంచి రాలేదు. బట్ లాట్ ఆఫ్ డొనేషన్స్ కమ్ త్రూ వేరియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. అలాగే ఇప్పుడు కొన్ని ఏషియన్ కమిషన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మా కాంట్రిబ్యూషన్స్ వస్తుంటాయి. బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అండి. ఇంకా గొప్ప థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు ఇంతవరకు టీమేడ్ ఆర్గనైజేషన్ డిడ్ నాట్ డూ ఎ సింగిల్ ఫండ్ రైజర్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫండ్ రైజర్. అండ్ వీ డిడ్ నాట్ ఎవరిని ఈ రోజు వరకు కూడా వెళ్ళి మేము ఒకళ్ళని కూడా మీరు డొనేషన్ ఇవ్వండి అని అడగలేదు. సో ఆల్ రెస్పాన్సివ్ డొనేషన్స్ అండ్ వీఆర్ హ్యాపీలీ రన్నింగ్. Wow, absolutely. Yeah, and we don't waste a penny. మాకు వచ్చిన 99.9% కూడా we spend only for the organization. మా 3,000 మంది వాలంటీర్స్లో కూడా ఎవ్వరికి మేము we don't pay and we don't have virtual office. We have zero expense. గానా భజానాల వీటికి కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ ఎక్కడ కూడా 5 పైసలు స్పెండ్ చేయం మేము. సో మీరు తానా ప్రెసిడెంట్ అయ్యి తానాలో ఫామ్ చేసి ఒక టీమ్ని, సో you have done team square as well as team 8. సో అదే మీ ప్రౌడ్ మూమెంట్ అంటారా, ప్రౌడ్ అచీవ్మెంట్ అంటారా? లైఫ్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్స్ అండి. సో ఒక మారుమూల ప్రాంతం నుంచి కేవలం ఒక 4 జతల బట్టలు, 2 రకాల పచ్చళ్ళు పట్టుకొని అమెరికా వచ్చి దేశంలో మనంతటా మన కాళ్ళ మీద మనం నిలబడి ఫస్ట్ జాబ్ సంపాదించుకోవటం అనేది ఒక అచీవ్మెంట్, ఫస్ట్ బెంచ్ కార్ కొనుక్కోవటం అనేది ఒక అచీవ్మెంట్, ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఒక అచీవ్మెంట్. మా కంపెనీ సిగ్మా సిస్టమ్స్ అనేది 24th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీగా ఇంక్ 500లో రికగ్నైజ్ చేయబడింది 2000లో. దట్ ఇట్ సెల్ఫ్ అన్ అచీవ్మెంట్. దెన్ తానా another achievement. Then Teammate another achievement. Teammateలో I got multiple awards from various organizations, not just from Telugu people. AAPAC recognized us and Asian American Unity Coalition recognized us. Ambassador's Office recognized us. Consulate recognized us. Consulate gave me a Pravasi Bharati Award. So there's so many achievements. But I cannot say this is the only most proud moment and matram I cannot say. I mean, unfortunately, we built a beautiful life. This country gave an opportunity and overall I'm very happy. దట్స్ నైస్. సో మీరు యుఎస్ వచ్చినప్పుడు మీరు కూడా ఉద్యోగం చేశారు. మీ ఫస్ట్ సిగ్మా సిస్టమ్ స్టార్ట్ చేశారు. సో ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది? దట్స్ అన్ యాక్సిడెంటల్.
సో నా ఫస్ట్ జాబు జీటెక్ రోడ్ ఐలాండ్లో ఒక లాటరీ కంపెనీలో పనిచేసేవాడిని. షూస్బరీ నుంచి ఆల్మోస్ట్ ఒక గంటన్నర ప్రయాణం ఒక్కొక్క ఈచ్ వే. తర్వాత కొత్తగా జాబు రోజు 12 గంటలు పనిచేసి నేర్చుకొని తిరగటం కష్టంగా ఉండేది. ఒక 8 నెలల తర్వాత అప్పుడే నాకు బాబు పుట్టము. దాన్ని నేను ప్రయాణం చేయలేక ఐ వాజ్ లుకింగ్ అరౌండ్ జాబ్స్. అప్పుడు న్యూ ఇంగ్లాండ్ ఎలక్ట్రిక్ అని చెప్పి ఇక్కడ బాస్టన్లో మన వెస్ట్బరోలో ఒక అతను ఇంటర్వ్యూ చేసి నువ్వు పర్ఫెక్ట్ ఫిట్ నీకు జాబ్ ఇస్తా అన్నట్టు. సో సర్లే అని చెప్పి అక్కడ రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఇతనేమో ఈ జాబ్ ఆఫర్ ఎప్పుడు పంపించడు. సో ఇట్ వాస్ టేకింగ్ వీక్ 2, 3, 4 వీక్స్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్. అప్పుడు కన్సల్టింగ్ జాబ్ వచ్చింది. లక్కీగా మై వైఫ్ ఇస్ ఇన్ ఇమిగ్రేషన్ అటార్నీ అండ్ ఐ గాట్ అ కన్సల్టింగ్ జాబ్. సో వీ స్టార్టెడ్ Stigma Systems యాక్సిడెంటల్లీ. సో తర్వాత స్లోగా బికాస్ ఆఫ్ హర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్టీస్ అండ్ వీ స్టార్టెడ్ హైరింగ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ H1Bs. అది దెన్ వీ ఎక్స్ప్లోర్డెడ్ లైక్ ఇట్స్ రైట్ టైమ్ అండ్ రైట్ ఐడియా, రైట్ మూమెంట్ అండ్ లైక్ మెనీ అదర్ కంపెనీస్. సో 2000 వరకు we just grew like anything. So what is Sigma Systems employee count? So count గురించి లేదు. We basically is a staffing company. We used to be a systems integrator and then technology implementation partners with many other companies. But right now we're down to only IT and healthcare staffing, and that's all we do. We have almost employees in 21 states. Sigma కాకుండా we also have recently started an educational technology company called Shiminli. Shiminli అనేది ఇట్స్ బేసికలీ we teach life skills to students from K1 to K12 worldwide స్టూడెంట్స్కి. మోస్ట్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, హై ఎండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్కి అకాడమిక్స్ కాకుండా we teach life skills. So that's also a very unique proposition, and we have a lot of business coming through Middle East right now. Okay, so students మీ కంపెనీని రీచ్ అవడం ఎలా? లైక్ Shiminli, we have 2 models. One is the B2B and B2C. The B2B model ఏంటంటే schools hire us directly as a supplemental education. అంటే ఇప్పుడు మేము అకాడమిక్స్ ఏవి టీచ్ చేయము అసలు. సో వీ టీచ్ ఆల్ అదర్ లైఫ్ స్కిల్స్. అసలు ఎమోషనల్ డిస్ట్రెస్ని మెయింటైన్ చేయడం ఎలాగూ, ఎథిక్స్ అంటే ఏంటి, టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫ్యాషన్ అంటే ఏంటి, హౌ టు బి సింపుల్, ఇట్లాంటి లైఫ్ స్కిల్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అవి సప్లిమెంటల్ ఎడ్యుకేషన్ని వీ టీచ్ దెమ్ త్రూ స్కూల్స్. సెకండ్ మోడల్ అగైన్ అవర్ వెబ్సైట్ shiminli.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇండివిజువల్గా ఎవరన్నా లెసన్స్ తీసుకోవాలనుకుంటే నౌ వీఆర్ ఆల్సో AI డ్రివెన్ మోడల్. And they can register and they can take the classes. I believe most of the students nowadays at least చాలా మంది కష్టపడుతున్నారు. In case if you guys want to reach out, you can go to the website. And మోహన్ గారు, తానా గురించి మాట్లాడాము, సిగ్మా సిస్టమ్స్ గురించి మాట్లాడాము, టీమేట్ గురించి మాట్లాడాము. ఇంకా మాకు తెలియని ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పదలుచుకునేవి? ఏమి లేవండి. ఇట్స్ ఎ గ్రేట్ సొసైటీ. లక్కీలీ మనం ఏంటంటే ఒక 10,000 మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక కుటుంబంలో కాకపోయినా కానీ ఎంతోమంది స్నేహితులతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాము. నలుగురితో కలిసి ఉంటాం, అవసరమైతే సమాజానికి ఉపయోగపడటం. దాంట్లో ఆల్మోస్ట్ సగం లైఫ్ ఇక్కడే గడిచిపోయింది. సో ప్రత్యేకంగా నేను ఇంకా నాకు తెలియదంటే ఏం లేదు, బట్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ థింగ్. టీమేట్ మాత్రం దర్ ఇస్ ఆపర్చునిటీ, మేబీ వీ కెన్ టేక్ ఇట్ వరల్డ్ వైడ్. ఎందుకంటే ఇప్పుడు నాకు మా వాలంటీర్స్ ఉన్నారు, దాదాపుగా ఒక 25 కంట్రీస్లో సైన్ చేసిన వాలంటీర్స్ ఉన్నారు. చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈవెన్ ఎంటైర్ యూరోప్ నుంచి ఎవరన్నా మన ఇండియన్స్ చనిపోతే ఇండియా పంపించాలంటే సలహాలు ఇస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము. కానీ సేమ్ టీమేట్ని వీ కెన్ రెప్లికేట్ వరల్డ్ వైడ్. సో దానికి మనీ కావాలి. So maybe that's my retirement job, when we have enough resources, probably I can expand worldwide. And నా రిటైర్మెంట్ తర్వాత కూడా నేను కూడా జాయిన్ అవుతాను. That's so nice of you. Thank you అండి. మోహన్ గారు, ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్స్ ఇక్కడికి వస్తున్నారు. అప్పట్లో అందరం హెల్ప్ చేసుకునే వాళ్ళం ఒకరికొకరము. ఈ మధ్య కాస్టిజాలని, జెలసీ అని చాలా వచ్చేస్తున్నాయి. ఐ మీన్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ. I totally agree with you అండి. అన్ఫార్చునేట్లీ ఆ ట్రెండ్ చూస్తూ ఉన్నాము నేను కూడా. మనకి భావదరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్
ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు సంఘాలను కూడా చూస్తే ఎందుకు ఈ సంఘాలు మొదలయ్యాయంటే ఎవరికైతే అవకాశం లేదో ఒక నాయకుడిగానో ఆ సంఘాన్ని నడిపించే అధ్యక్షుడిగానో లేకపోతే ఒక పదవి లేకపోతే సొంతగా కొంపడ పెట్టుకుంటే ఇన్స్టెంట్లీ యు ఆర్ ద లీడర్. సో దాంట్లో వీళ్ళు క్రియేటివిటీ మొదలుపెట్టారు. ఓకే, మన కులంతో అయితే బాగుంటుందా, లేకపోతే మన జిల్లా అయితే బాగుంటుందా, మన రాష్ట్రం అయితే బాగుంటుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఫర్గెటింగ్ థింకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్. తర్వాత రేపు మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు కదా, రేపు వాళ్ళని ఎవరు చేసుకుంటారో మీకు తెలియదు. వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకోవచ్చు, నల్లవాళ్ళని చేసుకోవచ్చు, వేరే మతస్థులను చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం మన కులాన్ని పట్టుకొని వేలాటం అనేది అర్ధరహితం. కానీ పోకడ చూస్తుంటే ఏంటంటే ఐడెంటిటీ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు. ఇప్పుడు మీరు క్లాసిక్గా చూడండి, మనకి బాస్టన్లో ఒక టెంపుల్ ఉండేది, లక్ష్మీ టెంపుల్. అందరు దేవుళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇవాళ మీరు ప్రతి ఊళ్ళోనూ ఒక టెంపుల్. ఎందుకు అంటే యూ నీడ్ సమ్ బిజినెస్. సో పూజారులు కానివ్వండి, లేకపోతే లోకల్ పీపుల్ కానివ్వండి, యూ స్టార్ట్ లైక్ అనదర్ టెంపుల్. బేసికలీ యు ఆర్ డివైడింగ్ ద కమ్యూనిటీ రాదర్ ఎవ్రీబడి కెన్ గో ఇన్ వన్ ప్లేస్ అండ్ ఇన్ వర్షిప్. అట్లానే ఆ సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఇవాళ ఎవరికి వాళ్ళు ఓకే నేను అనుకోండి సొంతగా ఒక ఆర్గనైజేషన్ని, ఇన్స్టెంట్లీ యు ఆర్ ఏ లీడర్. సో అది ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు. రెండోది పోటీ మనస్తత్వం కూడా పెరిగిందండి. ఎందుకంటే మన ఇండియాలో ఇట్స్ అ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, నో డౌట్. గుడ్ కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ ఇవాళ రేపు జనాలు అది చాలా నెగిటివిటీ, మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. వాళ్ళకు ఈ కాస్టిజాలు గురించి తెలియదు. అండ్ ఎవరో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మన పిల్లవాళ్ళని కూడా వాట్ ఈస్ యువర్ కాస్ట్ అంటే వాట్ డూ యూ మీన్ బై కాస్ట్. దట్ ఈస్ ద సాడ్ పార్ట్ అండి. అన్ఫార్చునేట్లీ ఇంకా చెప్పాలంటే ఇండియాలో కన్నా ఇక్కడ మరీ దరిద్రంగా తయారయ్యాయి. మధ్య చూస్తుంటే ఈ పేరెడ్స్ కానీ చిన్న చిన్న పార్టీలు కానీ ఇట్స్ మళ్ళీ దాంట్లో కూడా కుల సంఘాల్లో కూడా మళ్ళీ స్ప్లిట్స్ రావడం మొదలయ్యాయి. సో కుల సంఘాల వరకు వెళ్ళారు మీరు. నైబర్హుడ్స్, ఫ్రెండ్షిప్స్ లో కూడా లైక్ స్ప్లిట్స్. సో ఐ డోంట్ నో, అంటే మనం వీ డోంట్ థింక్ బియాండ్ రీజనబుల్. అండ్ మనం అందరం చదువుకొని కూడా ఇలా చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యా, బట్ ఐ డోంట్ నో. అండ్ మోహన్ గారు, నాకు ఇంకో క్వశ్చన్. మీరు ఎన్ని సాధించారు, నాకు ఆల్వేస్ వాంట్ టు నో. అంటే నాకైతే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్, మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ అన్నారు లైక్ ఫ్రమ్ ద బిగినింగ్? లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయండి నా లైఫ్లో. రెండోది ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి స్కూల్ భద్రాచలంలో, నేను ఐ రీబిల్డ్ దట్ స్కూల్ కంప్లీట్లీ. టీచర్స్ వాజ్ గ్రేట్ టీచర్స్ అట్ ద టైమ్. అది చిన్న ప్రైవేట్ స్కూలు, నేల మీద కూర్చునే వాళ్ళము, ఎరిగిపోయిన బెంచ్ల మీద కూర్చునే వాళ్ళము, పూరి పాకల్లో కూర్చొని చదువుకున్నాం. కానీ టీచర్స్ గ్రేట్ ఫౌండేషన్. పర్టికులర్లీ ఝాన్సీ లక్ష్మి మేడం అని చెప్పి మా హెడ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. షీ పుట్ మీ అనే పెడస్టల్. చెప్పాలంటే అరే మోహన్ లాగా ఉండాలి అని. ఎప్పుడైతే ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ సంబడి గివ్ యూ అన్ ఐడియా మోహన్ లాగా ఉండాలి అని చెప్పి మిగతా క్లాస్మేట్స్ చెప్పినప్పుడు ఇండైరెక్ట్లీ షీ పుట్ మీ అనే పెడస్టల్. సో నా లైఫ్ అంతా కూడా ఐ ట్రై టు బ్యాలెన్స్ దట్. ఓకే నాకు వీలైతే ఎవరు చూపించే స్థితికి నేను దిగదారకూడదు. ఐ నీడ్ టు బీ మై సెల్ఫ్. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో మీకు మీరే ఇన్స్పైర్ చేసుకొని అండ్ లైక్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ అవుట్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్. ప్రతి ఒక్కరికి అండి క్రాస్ చెక్ అనేది ఉండి మీ ఆత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగినప్పుడు, అంటే నేను దొంగతనం చేశాను కాబట్టి నాకు అవసరం వచ్చింది కాబట్టి దొంగతనం చేశాను అనే సమాధానం కాదు. కానీ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ద సొసైటీ ఇన్ ఎ గుడ్ పర్స్పెక్టివ్, దట్ ఇట్ సెల్ఫ్ పుట్స్ ఇన్ ఎ గుడ్ మోడ్, ఇన్ ఎ రైట్ ప్యాత్. అది ఆత్మవిమర్శ. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తామా లేదా, దాని ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి అనేది కనుక మనం ఆలోచించుకుంటే ఎవ్రీబడి యువర్ సెల్ఫ్ యూ షుడ్ బీ ద రోల్ మోడల్. యూ డోంట్ నీడ్ సంబడి. అట్లాగని బయట వాళ్ళ నుంచి తెచ్చుకోలేదంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ లీడర్స్. ఎవరైతే ఇప్పుడు సమాజ సేవ చేసిన వాళ్ళు కానివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా వీ లెర్న్ ఎ లాట్. But you be yourself. That is my motto. That's really great. Actually, that's really, I mean, I think most of us should
do this, like we should inspire by ourselves and we should be competition to ourselves and balance that out, I believe. మోహన్ గారు, నేను ఈ మధ్య మీరు ఏదో స్కూల్ స్టార్ట్ చేశారని విన్నాను, దాని గురించి చెప్తారా? ఈ మధ్య కాదండి, ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు అవుతుంది. సో 2001లో నేను భద్రాచలంలో చదువుకున్న స్కూలు కంప్లీట్గా పాడైపోతే దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం, తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ సహకారంతో నా సొంత డబ్బులతోనే ఆ రోజుల్లోనే ₹1 కోటి పైగా వెచ్చించి ఆ స్కూల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి బిల్ట్ ఎ బ్రాండ్ న్యూ స్కూల్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన వచ్చి దాన్ని 2002లో ఓపెన్ చేశారు. ఆ స్కూల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఐఎమ్ మేనేజింగ్ ఇట్. ద సేమ్ స్కూల్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకొక 35 lakhs పెట్టి మళ్ళీ ఒక ఎలిమెంటరీ స్కూల్ కట్టాను అక్కడే భద్రాచలంలో. ఆ స్కూల్ ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ రన్ స్కూల్స్ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఆల్మోస్ట్. ప్లస్ రీసెంట్గా అది PM-Shri అనే ఒక పథకానికి కూడా సెలెక్ట్ అయింది. దాంతో నెక్స్ట్ 4 years ఎవ్రీ ఇయర్ ఒక 50 lakhs చొప్పున దాన్ని ఫర్దర్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చాయి. దట్స్ వన్ ఆఫ్ ద మోడల్ స్కూల్స్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ మీ, నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ స్కూల్ అని. అది కూడా ఒక గర్వకారణం. దట్స్ రియల్లీ గుడ్ టు హియర్. మోహన్ గారు, ఇంకోటి అందరి గురించి ఇంకా ఐ థింక్ మనం అన్ని టాపిక్స్ కవర్ చేసాము. బేసిక్ టాపిక్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, ఐమ్ హ్యాపీలీ మ్యారీడ్ అండి. మై వైఫ్ Shama, షీఈస్ అన్ ఇమిగ్రేషన్ అటార్నీ, బట్ రైట్ నౌ షీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ షీ రన్స్ Shiminli అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ Sigma. అండ్ ఐ హ్యావ్ 2 పిల్లలు. హిమ, తను కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసింది, MRI నుంచి బ్యాచిలర్స్ చేసింది. షీ గాట్ మ్యారీడ్ అండ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ మై గ్రాండ్ చైల్డ్ ఆల్సో. అండ్ మా అబ్బాయి ఏమో హీ డిడ్ ఇస్ బ్యాచిలర్స్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్స్ మేజర్. ఇప్పుడు న్యూయార్క్లో సొంతగా హీ స్టార్ట్ ఏ హెడ్జ్ ఫండ్ హిమ్సెల్ఫ్. సో మీకు ఇవన్నీ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఐ థింక్ అబ్సల్యూట్లీ ఉంటుంది, బట్ ఇంకేమన్నా మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నారు? ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి. వితౌట్ దేర్ సపోర్ట్ ఐ కుడెంట్ డూ ఇట్. దే గివ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ స్పేస్ టు వర్క్ మై సెల్ఫ్. దే డిడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ మీ అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఆల్ దిస్. సరే, మరి అన్ని సీరియస్ టాపిక్సే, కొంచెం చిన్నగా ట్విస్ట్, మీకు ఎవరన్నా ఫేవరెట్ తెలుగు హీరో, ఐ మీన్ హీరో, తెలుగు హీరో కాదు, హీరో ఆర్ హీరోయిన్? హీరోయిన్లు ఎవరు లేరండి. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్రష్ ఇన్ వెన్ ఐ వాజ్ యంగ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ సావిత్రి గారు ఇస్ అ గ్రేట్ యాక్టర్ చెప్పాలంటే. హీరోస్లో ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒకప్పుడు కమల్ హాసన్ ఉండేవాడు, తర్వాత కృష్ణ గారు ఉండేవారు, రామారావు గారు ఉండేవాడు. ఇట్ చేంజెస్ ఓవర్ ద టైమ్. రజనీకాంత్, బట్ ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ హీరో అనేది చెప్పలేను. అండ్ ఏదైనా ఫేవరెట్ మూవీ, అసలు మీరు మూవీస్ చూస్తారా? నో, లాట్ ఆఫ్ మూవీస్ అండి. ఈవెన్ మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ప్రతి తెలుగు సినిమా చూపించేవాళ్ళం. ఒక ఫేవరెట్ మూవీ అంటే ఐ కెనాట్ టెల్. దర్ సో మెనీ గుడ్ మూవీస్, బట్ ఐ ఎంజాయ్ కామెడీ మోస్ట్లీ. కామెడీ ఆర్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇన్స్పిరేషనల్, ఓకే, బట్ నాట్ కమర్షియల్. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి యుఎస్లో ఉన్నారు, మీకు మంచిగా అన్నం, ముద్దపప్పు, నెయ్యి, అలా మన ఇండియన్ ఫుడ్, తెలుగు ఫుడ్ ఆర్ ఇండియన్ ఫుడ్, తెలుగు అనొద్దు, ఇండియన్ ఫుడ్ ఆర్ లైక్ డూ యూ ప్రిఫర్ అమెరికన్ ఫుడ్? బోత్ అండి. కానీ ఒకటి, మన బ్రెడ్ అండ్ బటర్, మనం పెరిగిన వాతావరణం అంతా కూడా ఇండియన్ ఫుడ్ కాబట్టి దట్స్ డెఫినెట్లీ ఎవ్రీ డే ఇస్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అవర్ ఇండియన్ మీల్, నో డౌట్ అందులో. బట్ అగైన్ నేను ఈక్వల్లీ ఎంజాయ్ ఇట్స్ అమెరికన్ ఫుడ్ యాజ్ వెల్. బయటకు వచ్చినప్పుడు బిజినెస్ మీటింగ్లు కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సో ఐ ఈక్వల్లీ ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఇన్నిగానని చెప్పారు, ఇన్ని సంస్థల గురించి చెప్పారు, ఇన్ని సంస్థల గురించి మాట్లాడాము. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా లేదు, ఇది దిస్ ఇస్ నాట్ ఇట్, ఇంకా నాకు చెయ్యాలని ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఐ వాంట్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అని ఏమన్నా ఉన్నాయా? టీమేడే అండి. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ డిడ్. ఐ మీన్ నేను టీమేడ్లో బిహైండ్ ద స్క్రీన్స్ ఇండియన్ కమ్యూనిటీకి ఉపయోగపడేది చెప్పాలి అనుకుంటే ఐ కెన్ టెల్ అట్లీస్ట్ 3 hours నాన్ స్టాప్. ద వర్క్ వీ డిడ్ యాక్చువల్లీ ఇంపాక్టెడ్ ద ఇండియన్ community in a better way. And also I can tell stories, little I can make you cry. అంత ట్రాజడీస్ ఉన్నాయి. ఇప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి దాని గురించి. అంటే ఎనీథింగ్ లైక్ ఏదైనా, ఇఫ్ యు ఆర్ హెల్పింగ్ ఫెలో పర్సన్స్
It's like a really achievement for us. ఇప్పుడు రైట్ నౌ we're dealing with 7 different death cases right now, including one in our local community right here, and from Colorado, San Bernardino, California, San Diego, California, and Houston, Texas, and there's one in Orlando, Florida. Every day we send at least 2 bodies to India and other countries, and also we arrange at least 1 or 2 cremations locally throughout the country. అందుకని లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. సో వేరే ఇంకేదైనా స్టార్ట్ చేయాలని ఆలోచన లేదు కానీ, బట్ దీన్ని టీమ్ ఎయిడ్ని ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. మీరు ఎన్ని లైక్ అంటే చాలా సర్వీసెస్లో లైక్ డెడ్ బాడీస్ గురించి మాట్లాడారు, జైల్ గురించి మాట్లాడారు, బట్ అంటే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ మేబీ నాకే అవసరం పడవచ్చు, లైక్ నాకేమన్నా జాగ్రత్తలు మీరేమన్నా చెప్తారా? లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా అయ్యింది, నా పిల్లలు, మా ఆయన, లైక్ వాట్ షుడ్ ఐ టేక్ కేర్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు వచ్చే ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ మేము ఊహించినటువంటి ప్రమాదాలు చూస్తున్నాం. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ 7 కేసెస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 కేసుల్లో కూడా దరిదాపుగా 5 కేసులు ఆల్ అండర్ 30 years old. ఇవన్నీ కూడా అడ్వెంచరస్గా వెళ్ళి వాటర్ యాక్సిడెంట్స్లోను, ఆటో యాక్సిడెంట్స్లో చనిపోవటం అనేది ఒకటి జరిగింది. నా సలహా ఏంటంటే ఎస్పెషల్లీ యూత్కి, డోంట్ బీ టూ అడ్వెంచరస్. సో యూ నీడ్ టు టేక్ కేర్, యూ నీడ్ టు లిజన్ టు ద పేరెంట్స్ అండ్ ఎనీథింగ్, వాటర్ కానివ్వండి, లేకపోతే కార్లు కానివ్వండి, ఎనీ అదర్ థింగ్స్, డోంట్ బీ టూ అడ్వెంచరస్ అండ్ రిస్క్ యువర్ లైఫ్. యువర్ రిస్కింగ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వెనక కుటుంబాలను కూడా మనం ఆపదపాలు చేస్తున్నాము. దానికి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోస్ట్ పాండమిక్ ఈ 2000 మన కోవిడ్ తర్వాత లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్, ఎస్పెషలీ మన ఇండియన్ కమ్యూనిటీకి అండర్ 50 ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్స్ అండ్ డెత్స్. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెఫినెట్గా ఉన్నాయండి. అంటే నెవర్ నో వెన్ ద డెత్ ఈస్ గోయింగ్ టు నాక్ యువర్ డోర్. ఒకటి, సెక్యూర్ యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మీ పిల్లలు కనుక చిన్నవాళ్ళు అయితే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ డూ యువర్ హెల్త్ చెకప్స్ రెగ్యులర్లీ and you change your habits to make sure you are strong, and also secure your life by making sure you have enough life insurances and other insurances needed are the most essential. Manam particularly man Indian community and we spend in lavish cars, big houses, but we don't think beyond death what happens. అట్లాంటిది నేను మై సజెషన్ ఏంటంటే ఇట్స్ రైట్ ఈజ్ an expense, but at least you should have a very big insurances to cover your family. అది ఒకటి, బీ కేర్ఫుల్. అండ్ అట్లాగనే మెంటల్ హెల్త్ ఇష్యూస్, మన వాళ్ళు ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇస్ ఇన్ ఇండియన్ కమ్యూనిటీ ఇస్ అ మెంటల్ హెల్త్ ఇష్యూ అండి. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ, దే డోంట్ రియలైజ్. మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే మనది కాని ప్రదేశంలో ఏమాత్రం ఆపద పాలైనా కానీ అది చాలా కష్టం. అందుకని మీరు వెంటనే ఏదర్ యూ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఇండియా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కనుకైతే టేక్ దెమ్ బ్యాక్ టు ఇండియా, లేదంటే యూ కన్సోల్ దెమ్ అండ్ మేక్ షూర్ దే గెట్ ద రైట్ ట్రీట్మెంట్ ఇన్ రైట్ టైం. లేకపోతే మాత్రం ఇప్పుడు నేను చూస్తున్నాను అండి, దాదాపుగా ఇంకా మేము సాల్వ్ చేయని కేసుల్లో 4 జైల్లో ఉన్న కేసులు 4 ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్లో ఉన్న కేసులు 5-6 ఉన్నాయి. అవి ఇట్ టేక్స్ టైం. అన్ఫార్చునేట్లీ హిప్పా రెగ్యులేషన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఈజీ. చూసారు కదా మోహన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీస్తో నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. మేబీ ఇన్ ఫ్యూచర్ నేను కూడా మోహన్ గారిని జాయిన్ కావచ్చు, లైక్ వాళ్ళ సంస్థకు, అండ్ టు హెల్ప్ పీపుల్. ఇట్స్ రియలీ సంథింగ్ దట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. మీరు ఎన్ని సంస్థలు చేపడుతూ అండ్ ఇంతమందిని హెల్ప్ చేస్తూ, స్టిల్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, నార్మల్ తెలుగు అతని అంటే నార్మల్గా కలిసి హలో హాయ్ అనే టైప్ ఉన్నారు మీరు. నాకు కొంచెం ఐ వాజ్ లైక్ లిటిల్ బిట్, అమ్మో వాళ్ళు పెద్ద అయినా ఎలా మాట్లాడాలో తెలియదు అని నేను కొంచెం టెన్షన్లో వచ్చాను. బట్ నా టెన్షన్ అంతా పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ టు యూ. ఆల్ అవర్ ప్రేయర్స్ విత్ యూ. థ్యాంక్ యూ రాధా గారు. మీతో మాట్లాడటం చాలా సంతోషదాయకమైన విషయం. అలాగే S4 మీడియా వారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ క్వాలిటీ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే.